ఇంకోటి కొంతమందికి నోస్ బ్లీడ్ అవుతూ ఉంటది. ఎస్, ఆ టైంలో చాలా పానిక్ అయిపోతూ ఉంటారు. బ్లీడింగ్ ఎక్కడన్నా అయితే మనం స్టాప్ చేయొచ్చు. నోస్ నుంచి బ్లీడ్ ఎపిక్స్టాసిస్ అంటారు కదా, అవును. అవ్వగానే ఏం చేయాలి అర్థం కాదు. ఏం చేయాలండి? ఆక్యుపంచర్ ఏమో చెప్తున్నది. ఆక్యుపంచర్ లో ఏంటంటే అది మన ఇంటర్నల్ బాడీ హీట్ వల్ల అలా బయటకు వస్తుంది మన బ్లడ్ ని. అంటే మన బాడీ మనకి ఇస్తున్నటువంటి సిగ్నలింగ్. అంటే నీకు సిగ్నలింగ్ ఇచ్చిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు? మనకు ఆ టైంలో బ్లీడ్ వస్తుంది అంటే నీకు సీరియస్ కండిషన్ ఉన్నట్లే, నీ ఆర్గన్స్ నీ పైన తిరుగుబాటు చేస్తున్నాయి. ఆ టైంలో నువ్వు ఏం చేయాలి? కంపల్సరీ అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక మెడికేషన్ కానీ ఒక ఏదో ఒకటి తీసుకున్న తర్వాత ఫ్యూచర్ లో పునరావృతం కాకోకుండా నువ్వు ఈ ఆల్టర్నేటివ్ థెరపీస్ వాడుకోవచ్చు. నీకు బ్లీడ్ అవుతుంది, ఇంకా లోడ రక్తం కారిపోతున్నప్పుడు నేను ఆక్యుపంచర్ నీడిల్ పెడితే ఇట్ వోంట్ వర్క్. అప్పుడే ఆర్గన్స్ అక్కడ డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది. అలా. ఓకే, కమింగ్ టు బీపీ అండి. బీపీకి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి? బీపీలో ఆక్యుపంచర్ కి చాలా మంచి రిజల్ట్ ఉందండి. ఎందుకంటే మన స్ట్రెస్ కావచ్చు, మన అధిక ఆలోచనల వల్ల కావచ్చు, హార్ట్ ఎక్కువ పంప్ అయ్యే దానికి, ఇవన్నిటికీ ఆర్గన్స్ అసోసియేట్ అయి ఉంటాయి. ఇవన్నిటికీ మనం ఆక్యుపంచర్ లో ఆర్గన్ ని కరెక్ట్ చేసుకుంటూ వస్తే మనము బీపీ కూడా తగ్గించవచ్చు. మంచి రిజల్ట్ అనేది ఉంది. దీనిపైన ఎంతో ఎవిడెన్స్ కూడా అబ్రాడ్ కంట్రీస్, చైనీస్ షాంఘై యూనివర్సిటీ కానీ, తర్వాత యోన్సన్ ఆక్యుపంచర్ యూనివర్సిటీ కానీ, ఇవన్నీ యూనివర్సిటీస్ లో ఇవి ప్రిస్క్రైబ్ చేసి పెట్టారు అనమాట. అక్కడ ఎవిడెన్స్ భద్రపరిచి పెట్టారు. సో బీపీ కూడా మంచి రిజల్ట్ ఉంది. ఓకే, యాక్చువల్ గా ఇది మన ఏన్షియంట్ ఇండియన్ మెడిసిన్. ఇండియన్ మెడిసిన్ అండి. జనాలకి తెలియక అంటే అక్కడ ఎక్కువ ఎవాల్వ్ అయింది. ఇప్పుడు మీకు ఒక సామెత చెప్తాను. ఇంట్లో ఉండే చెట్టు ఎప్పటికీ పనికి రాదు, పెరట్లో ఉండే మొక్క పనికి రాదు. పక్కన ఇంట్లోని చెట్లు ఎంత బాగున్నా వాని పూలే కోసుకుందామని ఆలోచిస్తారు. అంతే కదా. అంతే. అలాగా మన ఇండియన్ వైద్య విధానం అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మన ఇండియా వైద్య విధానం వాళ్ళు చాలా పెద్ద స్ప్రెడ్ చేశారు. అండ్ వాళ్ళు చాలా అంటారు, వాళ్ళు చాలా ఇది మా వైద్యం, మా అక్కడే పుట్టింది, మా దగ్గరే పుట్టింది అని వాళ్ళు ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటున్నారు. అక్కడ ఎక్కువ యూజ్ చేస్తారా ఇది ఆక్యుపంచర్? చైనాలో మన సైడ్ ఎంబీబీఎస్ సీట్ కి ఏ విధంగా అయితే పోటీ పడతారో అక్కడ ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ ఈ 6 years 7 years దానికి అలా పోటీ పడతారు. ఓ మై గాడ్. ఓకే, అది నిజం అండి. యూ కెన్ గో త్రూ లాట్ ఆఫ్, ఈవెన్ ఐ హావ్ ట్రైడ్ అడ్మిషన్ ఫర్ దేర్ కంట్రీస్, దే డిడ్ంట్ గివ్ అడ్మిషన్ టు మీ. నేను మాస్టర్స్ కోసము మలేషియా యూనివర్సిటీకి అప్లై చేశాను. ఓకే, దే టోల్డ్ మీ 60 lakhs for 2 years మాస్టర్ ప్రోగ్రామ్. సో 60 lakhs అంటే నాకు అదే 40 lakhs అబ్రాడ్ కంట్రీలో ఎంబీబీఎస్ అయిపోతుంది నాకు. మరి చాలా జపాన్, సౌత్ కొరియా, నార్త్ కొరియా, తైవాన్, ఇలా అన్ని దేశాలు చూసుకున్నా కూడా యుక్రెయిన్ అంతగా లేదండి. అమెరికా, యూకే, ఇలాంటి కంట్రీస్ లో అన్నిట్లో కూడా ఆక్యుపంచర్ ఉంది. సో యూజువల్ గా చాలా మంది ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇంట్రెస్ట్ వస్తుంది. బయట మార్కెట్ లో ఏం జరుగుతుందంటే ఆక్యుపంచర్ అంటే ఇట్లా మెడికల్ ప్రొఫెషన్ లైక్ బైపీసీ చేసిన వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటది కాబట్టి they'll do it. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎవరైనా చేయొచ్చు, వితౌట్ ఎనీ మెడికల్ ప్రొఫెషన్, వితౌట్ ఎనీ సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేకుండా చేయొచ్చు అనే ప్రచారం జరుగుతుంది. దీని గురించి మీరేమంటారు? నేనైతే దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తానండి. ఎందుకంటే మనము మీకు ఒక సైడ్ ఇన్కమ్ లాగా మీరే ఓన్ క్లినిక్ సెటప్ చేసుకోవచ్చు, మీరే పేషెంట్ ట్రీట్ చేయొచ్చు అని చెప్తున్నారు. అది మీకు ఇది ఒక ఏదో అల్లాటప్ప వ్యవస్థ కాదు. ఇది చాలా ప్రాచీనమైన వ్యవస్థ, చాలా నాలెడ్జ్ కావాలి. మనం ఒక పేషెంట్ తో జీవితంతో మనం చేతులు ముడిపడి ఉంది. అలా పేషెంట్ తో మనం డీల్ చేస్తున్నామంటే మనకు ఎంత సబ్జెక్ట్ తెలిసి ఉండాలి. జస్ట్ ఏదో ఏ మెడికల్ ప్రొఫెషన్ లేకోకుండా 10th అయిపోయిన వాడు, ఇంటర్ అయిపోయిన వాడు, నార్మల్ డిగ్రీ అయిపోయిన వాడు కూడా ఇది చేస్తే దీనికి వాల్యూ అనేది మనలో ఇండియాలో ఇలా జరుగుతుంది. సో యాక్చువల్లీ మన డిగ్రీ కానీ మనది ఏదైనా కూడా అబ్రాడ్ కంట్రీస్ లో వ్యాలిడ్ కావాలి అంటే కంపల్సరీగా ఒక మెడికల్ డిగ్రీ అనేది మన చేతుల్లో ఉండాలి మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి. సో ఏదైనా ఒక యూనివర్సిటీ నుంచి ఒక 4 years మెడికల్ డిగ్రీ అంటే నువ్వు బిఎస్సీ చేస్తావా, ఏదైనా కూడా ఒక అనస్థీషియా కానీ, ఆపరేషన్ కానీ, కార్డియాక్ కేర్ కానీ ఏదైనా కూడా రండి, ఒక మెడికల్ డిగ్రీ అనేది నీ చేతిలో ఉంది అనుకో, నీకు ఆ సబ్జెక్ట్స్ అన్ని. ఈ సబ్జెక్ట్ అనేది ఇంటర్ తర్వాత లేదంటారా? మన ఇండియన్ గవర్నమెంట్ ప్రకారం అయితే ఏం పెట్టారంటే భారత్ సేవక్ సమాజ్ అనేది ఉంది. అది 1952లో ఎస్టాబ్లిష్ అయింది. ఇట్ వాస్ ఓపెన్డ్ బై జవహర్లాల్ నెహ్రూ ఇన్ ద ఇయర్ 1952. అది ఎందుకు కనిపెట్టారంటే యువత తప్పుదో పట్టకోకుండా మంచి ఒక స్కిల్ డెవలప్మెంట్ కోసము, మంచి అంటే అప్పుడు కాలంలో విద్య అనేది ఎక్కువగా లేదు. సో స్కిల్ డెవలప్మెంట్ కోసం అన్నట్టు ఇది ఎస్టాబ్లిష్ చేశారు. సో భారత్ సేవక్ సమాజ్ తో మనము అబ్రాడ్ కంట్రీస్ లో కూడా వెళ్ళొచ్చు, అక్కడ జాబ్స్ చేసుకోవచ్చు.
అలా అన్నమాట. అండ్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే అలాంటి సర్టిఫికేషన్ తో నేనే పెద్ద స్పెషలిస్ట్ అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. సో ఎవరైతే అక్యుపంచర్ నేర్చుకోవాలనుకుంటున్నారో మీకు ఏ బ్యాక్గ్రౌండ్ అయినా తీసుకోవచ్చు, ఎవరైనా చేయొచ్చు, క్లినిక్ సెటప్ చేయొచ్చు. అంటే జస్ట్ కొంచెం ఆలోచించి రేపొద్దున మీకు ఎంత పెద్ద వాళ్ళు వచ్చి మిమ్మల్ని క్వశ్చన్ చేసినా మీకు చెప్పే టాలెంట్ ఉంటే మీరు తీసుకోవచ్చు. అది నేను చెప్పగలుగుతాను. సో 4 years ఏదైనా డిగ్రీ ఉంటే మెడికల్ డిగ్రీ ఉండాలి, నార్మల్ డిగ్రీ కాదు, అదే మెడికల్ డిగ్రీ ఉండాలి. అండ్ యూ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ ఒక 3 months 4 months హాస్పిటల్ ఎక్స్పోజర్ ఉండాలి. ఎందుకంటే హాస్పిటల్లో ఏం జరుగుతుంది, ఎమర్జెన్సీ వార్డ్ అంటే ఏంటి, ఇవన్నీ మనకు తెలియాలి కదా. తెలిస్తేనే కదా ఆ పేషెంట్ ఏంటి. జస్ట్ డైరెక్ట్ గా పోయి నువ్వు నేను ఒక నీడిల్ పెట్టేస్తానంటే అది పేషెంట్ ప్రాణాలతో చెలగాట మాడినట్లు ఉంటుంది. యూజువల్ గా ఇప్పుడు హాస్పిటల్ సెటప్ లో డైటీషియన్స్ కి కావచ్చు, డైటీషియన్స్ న్యూట్రిషనిస్ట్ అనట్లేదులేండి, ఎందుకంటే డైటీషియన్స్ న్యూట్రిషనిస్ట్లు వీళ్ళందరికీ ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది. తర్వాత ఫిజియోథెరపిస్ట్లు కూడా సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది. క్లినికల్ రీసెర్చ్ అని సపరేట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇలా ఆక్యుపంచర్ కి సపరేట్ డిపార్ట్మెంట్ లేదు కదా యాజ్ ఆఫ్ నౌ అయితే లేదండి. అండ్ మీరు గమనించినట్లయితే చాలా పెద్ద డాక్టర్స్, సీనియర్ ఓల్డ్ డాక్టర్స్ అయిన వాళ్ళు ఆక్యుపంచరిస్ట్ ని హైర్ చేసుకుంటారు. అంటే ఏ డిపార్ట్మెంట్ డాక్టర్, ఏ స్పెషలైజేషన్ డాక్టర్స్? ఇది మామూలుగా అంటే ఇది మనకి మన ఇండియన్ ప్రకారంగా తీసుకుంటే ఫిజియో కేటగిరీ కిందకి వస్తుంది. సో ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ లో మనం వర్క్ చేయొచ్చు. అంటే అన్ని డిపార్ట్మెంట్స్ కి యాక్చువల్లీ వర్క్ అవుతుందండి. న్యూరో, కార్డియో, డైజెస్టివ్, గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థో, ఎవ్రీ డిపార్ట్మెంట్ ఆక్యుపంచర్ టచ్ అవుతుంది. జనరేటివ్, డీజనరేటివ్, మొత్తం A to Z. కానీ మన వ్యవస్థ అనేది ఇంకా కొంచెం పదిలం కావాలి. అలా అన్నమాట. యూనివర్సిటీస్ అన్ని వస్తే చాలా బాగుంటుంది.